హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మిల్లెట్ వడ చేద్దాం. అది కొర్రలతో ఎలా చేయాలో చూద్దాం. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం మనం. ఫస్ట్ మనం 2 కప్స్ ఆఫ్ కొర్రలు తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని 2 టైమ్స్ అలా కడిగేసి మంచిగా నానబెట్టుకోవాలి. ఇది మ్యాక్సిమం ఒక 4 to 5 అవర్స్ వరకు నానబెట్టుకొని ఉంచుకోవాలి మనం. అప్పుడే మనకు మంచిగా వస్తాయి వడలు అనేవి. ఇప్పుడు మనం ఒక కప్పు శనగపప్పు కూడా తీసుకోవాలి. ఇది కూడా మంచిగా కడిగేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 కనీసం 4 అవర్స్ వరకైనా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇవి నానాయి, మనకి 4 అవర్స్ అయ్యింది ఇప్పుడు నాని. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఇప్పుడు మనం నానిన కొర్రలన్నీ వాటర్ లేకుండా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు 1 ఇంచ్ అల్లం ముక్క వేసుకోవాలి పీసెస్గా కట్ చేసి. అలాగే ఒక 7 to 8 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ అనేది ఇలా స్మూత్గా ఉండాలి మనకి. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఇప్పుడు అలానే మనం నానబెట్టిన శనగపప్పు ఉంది కదా, ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వరకు శనగపప్పు పక్కన పెట్టి మిగతా శనగపప్పు అంతా మిక్సీలో వేసేసుకోవాలి మనం. ఇప్పుడు ఇది కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు దీన్ని కూడా మనం ఆ బ్యాటర్లో మిక్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు అలానే 1 కప్పు శనగపప్పును వేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకోవాలి కొంచెం. అలాగే 2 పొటాటోని బాయిల్ చేసుకొని స్మాష్ చేసుకొని వేసుకోవాలి ఇందులో. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగినట్టు. అలాగే ఒక 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. అది క్లిప్ మిస్ అయింది, వేసుకోండి. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు కొంచెం బ్యాటర్ అనేది గట్టిగా అవుతుంది. ఇప్పుడు అది ఫ్రిడ్జ్లో తీసుకొని బయట పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం చెయ్యి తడుపుకొని ఇది ఒక బాల్స్ లెక్క చేసుకొని చేతిలో వడ లెక్క ఒత్తుకోవాలి మనం. అది ఇప్పుడు ఆయిల్లో డ్రాప్ చేసేసుకోవాలి మనం. అన్నీ అలానే చేసేసుకోవాలి ఇంకా మనం అన్నీ. ఇప్పుడు ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి మంచిగా. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మనం ఇవన్నీ. మెల్లిగా తిప్పుకుంటూ అన్నీ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు గోల్డెన్ బ్రౌన్లో వచ్చేసినాయి కాబట్టి ఇవి తీసేసుకోవచ్చు. మిగతావన్నీ కూడా ఇలానే చేసి పెట్టుకోవాలి. అంతే, మన కొర్రెల మిల్లెట్ వడ రెడీ అయిపోయింది ఇంకా. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకొని తినడమే ఇంకా. సో మీరు ట్రై చేసుకోండి, హెల్దీ అండ్ టేస్టీ వడ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి.